నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ శృంగేరి శారదాపీఠం. శారదాపీఠం దగ్గర తుంగా నది సరిగ్గా బ్రిడ్జి మీద ఉన్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ శారదాపీఠానికి వచ్చిన స్టోరీ ఉందండి. యాక్చువల్గా కప్ప పాము రెండు బద్ధశత్రువులు, కానీ ఒక కప్ప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక నాగుపాము వచ్చి అంటే పడగ కింద నీడక తీసిందట, నీడగా కట్టిందట. ఆ ప్లేస్ అన్నమాట ఇది. అంటే పాము కప్ప బద్ధశత్రువులు అయినప్పటికీ ఈ ప్లేస్లో ఇటువంటి బద్ధశత్రువులైనా విరోధులైనా సరే ఫ్రెండ్షిప్ తోటి స్నేహ సౌహార్దంతో ఉంటున్నారు. కాబట్టి ఈ ప్లేస్లో చాలా ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి ఇక్కడ శారదాపీఠాన్ని నిర్మించాలని జగద్గురు ఆదిశంకరాచార్యులు తలపెట్టారట. ఆ యొక్క ప్లేస్ వచ్చి ఇది యాక్చువల్గా చిన్నగా ఉంది ప్లేసు, అయినప్పటికీ ఈ ప్లేస్ అంత ప్రాముఖ్యత కలిగించింది. చాలా వందల సంవత్సరాల క్రితం కట్టారట శంకరాచార్యులు. అంటే మీకు తెలియదు ఉంది, అక్కడ ఎదురుగా ఉన్నదైతే బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇదేమో శివాలయము ప్లస్ గణేశాలయము ప్లస్ సరస్వతి ఆలయము. చాలా వందల సంవత్సరాల క్రితం కట్టిన పురాతన ఆలయం అన్నమాట. దానికి ఇప్పుడు చిన్న చిన్న మెరుగులు దిద్దుతున్నారు. అంటే సాధారణంగా శారదాపీఠం అనగానే వాగ్దేవి సరస్వతీదేవి శారద అందరూ పర్యాయపదాలు ఒకటైనా మన చదువుల తల్లి శారదమ్మ అమ్మవారే కదండి. అటువంటి శారదాపీఠానికి వచ్చి ఈరోజు వచ్చాను, శారదమ్మ కొలువైన ప్లేస్కి. అంటే హిందూ ధర్మానికి ప్రతీకలుగా అనేక టెంపుల్స్ అంటే పూర్వపు కాలం రాజులు నిర్మించారు, అది వేరే విషయం. కానీ ఈ శారదాంబ ఆలయానికి ఒక ప్రసిద్ధి. ఇంతమంది దేవతలున్న మన విద్య లేకపోతే విద్య లేనివాడు వింత పశు అంటారు, అది తెలియని దానికి కామసామెత. అటువంటి అష్టలక్ష్మిలో సరస్వతీదేవికి ఉన్న విద్యాలక్ష్మికి ఉన్న ప్రాముఖ్యతే అదనమాట. అటువంటి విద్యా తల్లికి సరస్వతీమాతకి ప్రత్యేకించి ఒక ఆలయం ఉంటూ ఉందంటే, ఇక్కడ బాసర్లో ఒక ఆలయం ఉందంటారు, అది వేరే విషయం. ఇక్కడ శంకరాచార్యులు నిర్మించిందనమాట. ఇదిగోండి భారీ గోపురం ఒకటి, అంటే సువర్ణ తాపడంతో నిర్మించినట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక ప్రధాన ఆలయం, చూశారు కదా, శ్రీ శారదాంబ ఆలయం. ఆలయానికి అభిముఖంగా 2 ఏనుగులు. అంటే ఈ యొక్క ఏనుగులకి ఆంతరం నాకు వద్ద తెలియదు, అంటే ఆశీర్వదం వస్తున్నాయి. బాగుందండి, స్వరూపం బాగుంది, కాంపౌండ్ అంతా అద్భుతంగా ఉంది. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తానండి. ప్రస్తుతానికి అయితే చాలా భారీ వర్షం వచ్చేలా సూచనలు కనబడుతున్నాయి. ఈ యొక్క వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. ఇట్లా వచ్చి అక్షరాభ్యాసం చేస్తున్నారు. వాగ్దేవి అక్షరాభ్యాసం ఉండకు.